రిసెప్షన్ ఐడియా ఇచ్చింది ఖచ్చితంగా మనసారేనా? ఆ, నీకు డౌట్ వచ్చిందా? ఆ, ఆ, చెప్పింది నాకే అయినా నాకు అదే డౌట్ వచ్చిందిరా. ఏనేంటి పనికొచ్చే ఐడియా ఇవ్వడం ఏంటి అని. అయితే మళ్ళీ మనం చక్రన్నయ్యకి వదినకి పెళ్లి చేస్తామా? ఆల్రెడీ పెళ్ళయింది, వాళ్ళకి మళ్ళీ పెళ్ళి ఏంట్రా? మనం చేయాల్సింది రిసెప్షన్. ఓహో, అవునరా, అందరికి భోజనాలు పెట్టాలి. భోజనాలా? 2 గారెలు, ఒక కూల్ డ్రింక్ ఇస్తే సరిపోతుంది కదన్నా. ఇప్పుడు దాన్ని రిసెప్షన్ అనరు, టీ పార్టీ అంటారు. టీ ఇస్తే కదన్నా టీ పార్టీ అనడానికి. లేదు, అందరిని పిలిచి 4-5 రకాలతో అయినా భోజనం పెట్టాల్సిందే. మన గురించి తప్పుగా మాట్లాడిన అందరికీ రిసెప్షన్కి వస్తే అర్థమైపోతుంది. వాళ్ళ నోళ్ళు మూయించడానికి 4-5 రకాలు వండించి వాళ్ళ నోట్లోనే కుక్కాలా ఏంటన్నా? తప్పుగా మాట్లాడడం వాళ్ళ నైజం. వాళ్ళని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించడం మన నైజం. ఆర్డర్ చేస్తారా ఏంటి? ఈ ప్రేమికుడు ఎప్పుడు వస్తున్నాడు? రేపు అయితే వైలేటు రేపు సాయంత్రమే రిసెప్షన్ పెట్టేద్దాం. అయితే ఇవ్వు. ఏంటి? ఇవ్వు ఇవ్వు. ఏంటి? నోట్ల కట్ట. ఇదిగో పీటి కట్ట ఉంది, కావాలా? నిన్ను వదిలే. ఏయ్, ఆలస్యం చేసావనుకో మీ అత్త ఊర్లో వాళ్ళని రానికుండా చెడగొడుతుందిరా. అయ్యి నేను 2 పెగ్గలేసి దాని ఇంటికి వెళ్ళి గేట్లు విరగొట్టి రావాలి. అవసరమా? సరే, వాడు రేపు వస్తున్నాడు కాబట్టి రిసెప్షన్ నైట్ చేద్దామా? కానీ ఫంక్షన్ హాల్ దొరకాలి కదన్నా. ఒరేయ్, ఇంటి ముందు ఇంత స్థలం ఉండగా ఫంక్షన్ హాల్ ఎందుకురా? నా పెళ్లి, నాకన్నా ముందు పుట్టి చచ్చినోడి పెళ్లి, నా తర్వాత పుట్టి చచ్చిందాని పెళ్లి అన్ని ఇంటి ముందే జరిగాయి. ఏం బాగుపడ్డారు? ఇద్దరికి పెళ్ళాలు లేకుండా పోయారు. అత్త మొగుడున్నా లేనట్టే దుబాయ్ లో ఏడ్చాడు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఖర్చు మీదే కదా, ఇస్తాం. ఈ మనిషికి కొత్తగా జ్ఞానం వచ్చేస్తుంది ఏంటో. లోకం ఏమైపోవాలో. కార్డులు కొట్టించి పంచాలి కదరా. పిలిచేది ఎదవల్ని, ఎదవల పెళ్ళాలని. ఒక్క నోరు మంచిది కాదు. వాళ్ళ మొహాలకి కార్డేసి మరీ పిలవాలా? భోజనాలు ఉన్నాయంటే చాలు పాత పగలు కూడా మింగేసి పరిగెత్తుకుని వచ్చేస్తారు. అనియా, ఈయన నిజాల మీద నిజాలు మాట్లాడుతున్నాడేంటి? నాకేదో భయంగా ఉందనయ్యా. మిస్టర్ మంకీ, ఓవర్ యాక్షన్ చేయకో. నిజమేరా, మనం రిసెప్షన్ పనులే చూసుకుంటామా? పత్రికలు పంచుతూ తిరుగుతూ ఉందామా? కొంతమందిని పిలుద్దాం. అందరి దగ్గరికి వెళ్ళి చక్రి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది, పెళ్లికి పిలవలేకపోయాం, అందుకే చిన్న రిసెప్షన్ ఏర్పాటు చేశామని చెప్దాం. ఏంటన్నా దుర్మార్గులకి మనం అంత మర్యాద ఇవ్వాలా అన్నా? ఈయనకిస్తున్నాం కదన్నయ్యా. ఏయ్, సిల్లీ ఫెలో. మధ్యలో అడ్డు తగిలారంటే ఇద్దరికి పడతాయి. చక్రిని నమ్మి ఒక మహాలక్ష్మి లాంటి అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చింది. ఆ అమ్మాయి సంతోషపడుతుంది, అది చాలు. స్కాచ్ లోని మాట చెప్పావరా? మీనా వేయాలి. శామ్యానా? టెంట్రా. ఓ, టెంటా? రేయ్, కుర్చీలు. ఈ మొహాలకి మనం కుర్చీలు వేసి కూడా మర్యాద చేయాలా? మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది మనకు అనవసరం. మనం పిలిస్తే వచ్చిన వాళ్ళు మన అతిథులు. మర్యాద చేయాల్సిందే. ముందు కుర్చీలు వేయాలి. సరేనయ్యా. ఎన్ని కుర్చీలు? ఓ 50. 50 మంది నోటి దులగలున్నారా? బిర్యానీ వేద్దామా? ఖర్చు పెరుగుతుందేమోరా. ఏయ్, ఈ బృందావనంలో జరిగే మొదటి శుభకార్యం ఇది, లెక్కలు వేసుకోవద్దు. రాయరా బిర్యానీ. రాయరా బిర్యానీ. ఏంటి కన్నా? ఎక్కడున్నావన్నయ్యా? ఇంకా ఇక్కడే. ఎప్పుడు వస్తున్నావు? వస్తాను. అదేంటి వస్తానంటావు? ఇంకా నువ్వు సింగిల్ అనుకుంటున్నావా? వదిన నువ్వు కలిసి వస్తానని కదా చెప్పాలి. నీ వాయిస్ డల్ గా ఉందేంటన్నయ్యా? ఏం లేదు. అక్కడ ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు లేరా. అక్కడ వదిన వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఏదైనా గొడవ చేస్తారేమో అని అన్నయ్య భయపడుతున్నాడు అన్నయ్య. నేను బాగానే ఉన్నానని చెప్పు. అన్నయ్య, ఏంట్రా? వచ్చేటప్పుడు వదిన్ని తీసుకొస్తావు కదా? రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉండరు అంటున్నారు. అందుకే వదిన వెళ్ళిపోయిందని, ఎప్పటికీ రాదు అని అంటున్నారన్నయ్య. ఎవరెవరు ఎలా మాట్లాడతారో నాకు అన్ని తెలుసురా. వదిన చాలా మంచిదన్నయ్య. నీకు వదినకి మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాం తెలుసా? ఏంటని అడగవా? రే, సర్ప్రైజ్ అని నువ్వే అన్నావు. ఏంటని అడిగితే చెప్తావా? సరే, వదిన్ని కన్నా అడిగాడని చెప్పు. ఉంటా. ఉండు.
చక్రి గతమంతా గుర్తు తెచ్చుకుంటూ ఒక పాట వస్తుంది. అనగనగా అందమైన కథలా అని ఒక పాట వస్తుంది. ఆ పాట లో ఇద్దరు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంటారు. మహా కూడా అక్కడ తిరుగుతూ ఉంటుంది. చక్రి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ పాట అయిపోయినాక అంటే ఈవెన్ వాళ్ళ పెళ్లి జరిగినదన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఏమీ అనుకోవద్దమ్మా. నువ్విక్కడ ఉండడం వల్ల మాకేం భారం కాదు. కానీ అల్లుడికి తెలియకుండా హారిక నిన్నిక్కడ ఉంచిందని తెలిస్తే ఆయన ఏమంటాడో అని భయంగా ఉంది. మీకు ఆ భయం ఏమీ అవసరం లేదా ఆంటీ? కాసేపట్లో నేను హాస్పిటల్కి నాన్నని చూడడానికి వెళ్తున్నాను. తర్వాత ఎప్పుడు ఇక్కడికి రాను. హాస్పిటల్ కా? మీ అంకుల్ మీ నాన్నని చూడ్డానికే వెళ్లారు. మీ నాన్న నీ పేరు వినడానికి కూడా ఇష్టపడట్లేదంట. ఇంత పరువు తీసి వెళ్ళాక ఏ తండ్రి మాత్రం తట్టుకుంటాడు? ఎలా క్షమిస్తాడు? అక్కడికి వెళ్ళి ఆయనకి ఎలా ఎదురుపడతావు? ఏం జరిగిందో చెప్తే మా నాన్న తప్పకుండా క్షమిస్తారు. అల్లుడు గారు నేను దాచడానికి వచ్చారు. ఇక్కడ ఉందేంటి? ఎందుకుంది? ఎప్పుడు వచ్చింది? నేను మా ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. మీరెందుకు రానిచ్చారు? నేనే వచ్చాను. నీకు అసలు ఎంత ధైర్యం? ఇంకా వెళ్ళిపోకుండా ఇక్కడ కూర్చున్నావేంటి? నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా మళ్ళీ ఎవరు నేను క్షమించరు. అసలు నేను ఇంట్లోకి రానివ్వను. నేను నాన్నని చూసి వెళ్తాను. నాన్న సంగతి మర్చిపో. నీకు అసలు నాన్న మీద అంత ప్రేమే ఉంటే ఇలాంటి పని చేసేదానికి కాదు. ఇలాంటి పెళ్లి పెట్టుకుని తీసి పారిపోయేదానికి కాదు. ఒకసారి నాన్నతో మాట్లాడాలి నేను. ఏం మాట్లాడతావు? మన ఫ్యామిలీ నవ్వుల పాలైపోయింది. ఆయన ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. బంధువులందరికీ నువ్వు చేసిన పని తెలిసిపోయింది. అయినా ఇంకా ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నాన్న మీద అంత ప్రేమే ఉంటే పోలీస్ స్టేషన్లో అంత ప్రతిభలు అన్నప్పుడు ఏమైంది నీ ప్రేమ? ఆయన కళ్ళ ముందే వాళ్ళ వాటితో రాళ్ళు కట్టించుకున్నప్పుడు ఏమైంది నీ ప్రేమ? నీ మీద నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని ముక్కలు చేసి సిగ్గు ఎక్కడ తిరిగి వచ్చావా? నేను తప్పు చేయలేదు. ఆ విషయం నాకు తెలుసు. అది నేను నాన్నకి అర్థం అయ్యేలా చెప్పాలి. అప్పటిదాకా ఎక్కడికి వెళ్ళను. అసలు మళ్ళీ నాన్న కళ్ళు ఎదురుగా నేను వెళ్ళనిస్తాను అనుకున్నావా? ముందు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు. నువ్వు ఒక్క క్షణం ఉండడానికి వీలు. నీ అత్తగారింటి నుంచి వెళ్ళిపోమనే హక్కు నీకు ఉండొచ్చు, కానీ నాన్నని చూడకుండా ఆపే హక్కు నీకు లేదు. వీధిలో అందరూ చూస్తున్నారు. నీ ఇంటి పనులు తీసింది చాలేదా? మమ్మల్ని కూడా గౌరవంగా బతకనివ్వవా? వెళ్ళిపోమా, నీకు దండం పెడతాను. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి నుంచి కాదు, ఈ ఊరి నుంచి వెళ్ళిపో. ఎందుకు ఊరి నుంచి వెళ్ళిపోవాలి? ఈ ఊరిని నువ్వు కొన్నావా? ఈ ఊరి నుంచి వెళ్ళిపో. ఎందుకు ఊరి నుంచి వెళ్ళిపోవాలి? ఈ ఊరిని నువ్వు కొన్నావా? నేను నాన్నని చూడకుండా వెళ్ళే ప్రసక్తే లేదు. ఎంత పొగరేనికి చేసిందంతా చేసి సిగ్గు లేకుండా మార్చుకుంటే తిరుగుతున్నావా? నిన్ను నడవే బయటికి. పొగగా మాట్లాడుతున్నావా? సొంత అన్నయ్య భయ ఉండి నన్ను చంపడానికి వచ్చావు. ఇతను నన్ను కాపాడడానికి రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. వాడితో ఎలా వెళ్ళిపోయావే? ఏముందని వీడి కోసం వెళ్ళావు? నేను ఇతని కోసం వెళ్ళలేదు, ఇతనితో వెళ్ళాను అంతే. నా కోసం వెళ్ళాను. నన్ను నేను ఒక సాడిస్ట్ బారి నుంచి తప్పించుకోవడానికి వేరే దారి లేక వెళ్ళాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాన్న చూడడానికి వీల్లేదు. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వచ్చావంటే ఈ రోజు నీ ప్రాణాలు తీయకుండా ఉండను. నువ్వు చంపుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అసలు నువ్వెవరా? నీ వల్ల మా అందరి లైఫ్ పాడైపోయాను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావురా నేను? ఏమ్మా, నిజంగానే మీ నాన్నగాని మీ అమ్మగాని నీ మొహం చూడడానికి ఇష్టపడడం లేదు. గొడవ చేయకుండా వెళ్ళిపో. బయలుదేరమ్మా. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. ఎలా? మా నాన్నని చూడకుండా ఆపుతున్నారే, ఎలా వెళ్ళిపోవాలి? నాన్న చూడాలా? చూస్తావా? మాట్లాడతావా? ఇప్పుడే ఫోన్ చేస్తా. ఏం మాట్లాడతావో మాట్లాడు. ఏమండి, అదే మాట్లాడారంట. నాన్న, మీ కూతురు మిమ్మల్ని చూడాలని కలవాలని ముందు మీద గొడవ చేస్తుంది. ఏం చేయమంటారు? నాకు కూతురే లేదు, చచ్చిపోయింది. చనిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు నాతో చెప్తున్నావు? ఈ జన్మలో దాని ముఖం నాకు చూపించదని చెప్పు. విన్నావు కదా, ఇక వెళ్ళు, వెళ్దాం. తాడు పుట్టిన చెల్లెలు అర్థం చేసుకోలేకపోయావు. ఏడ్పించి పంపిస్తున్నావు. నువ్వు ఒక అందమైన నిన్ను వెళ్ళవయ్యా, కొంచెం తాగండి. చచ్చినప్పుడు మనుషులు ఎలా తాగుతారు? కోపంలో ఏదో అన్నారు, వదిలేండి. ఏంటి వదిలేసేది? ప్రతాప్ గారు ఏమన్నారు వినలేదా? ప్రతాప అదే ఆ హాస్పిటల్లో ఉన్న ఆయన. మీ నాన్నగారా? కూతురు లేని మనిషి నాన్న ఎలా అవుతారు? కూతురు ఉంది కదా. పోయింది కదా, చంపేశారు కదా. రేపు ఇంటికి వచ్చాక పిండం కొని పెడతారేమో. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాంటి తండ్రుల్ని. అవేం మాట్లాడండి. నేను అంటున్నానా? మా నాన్నే నేను చచ్చిపోయానన్నారు. మా అమ్మ ఎలా ఊరుకుంది? ఏడుపు రాలేదా? వాళ్ళు అసలు నేను చెప్పేది వినిపించుకోరేంటి? ఈ చుట్టూ పోలిగాడు నన్ను కెనడా తీసుకెళ్లి చంప పార్సల్ చేస్తే అప్పుడు బాగుండేదా? శాస్త్రోక్తంగా వాడికి ఇచ్చి పెళ్లి చేసి సాంప్రదాయబద్ధంగా చితి పెడితే తప్ప వీళ్ళ పెద్దరికం నిలబడదా? ఊరుకోండి, ఏదో అని ఉంటాను. కోపం తగ్గిపోతే వాళ్ళే అర్థం చేసుకుంటారు. నా వంద అర్థం చేసుకుంటారు. నిన్నటి నుంచి వచ్చి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా
మా నాన్న కోసం ఏడుస్తూనే ఉన్నాను. అసలు ఏ పరిస్థితిలో నేను పెళ్లి చేస్తున్నానో చెప్పనివ్వరేంటి? చెప్పే అవకాశమే ఇవ్వరేంటి? పెళ్లికి ముందు మాత్రం ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పే అవకాశం ఇచ్చారా? కదా 20 ఏళ్ళు పెంచి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఆలోచిస్తారేంటి? నేను కరెక్ట్ గానే ఉన్నాను. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మా అన్నయ్యకి తినాల్సిన దెబ్బలు ఇంకా బాకీ ఏమైనా ఉన్నాయా? మీ అన్నయ్య బయటికి నెట్టేస్తే మిమ్మల్ని పట్టుకోవడానికి ఒకరు ఉండాలి కదా, అందుకే నేను ఉన్నాను. 2 రోజుల నుంచి మీకు నాకు ఏంటి గోల? హెల్ప్ చేయమని అడిగిన పాపానికి గ్యాప్ లేకుండా దెబ్బలు తింటూనే ఉన్నారు. పాపం. అవును, పాపం నేను. అయినా రాత్రి అంతా కారులోనే ఉన్నారా? లేదు, ఉండడానికి కారైనా ఉంది. ఇబ్బందిగా అనిపించలేదా? గోవన్ పాటలు పాడి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారండి. మీరు రాత్రి ఏమైనా తిన్నారా? లేదు. మన చూపులు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు పారిపోదామా అనిపించింది. వండి పడేసి తినమని వెళ్ళి పడుకున్నారు. నేనేమైనా తినడానికి వచ్చానా వీళ్ళింటికి? అయితే ఫుడ్ పార్సల్ మీరు తీసుకోలేదా? ఏంటి ఆ ఫుడ్ మీరు పంపించారా? ఆ, మా వదిన అనుకున్నానే. నేనే పంపించి గేట్ దగ్గర చాలాసేపు నిలబడ్డాను. మీ అన్నయ్యకి తెలిస్తే చీకటిని కూడా చూడకుండా మిమ్మల్ని బయటికి పంపిస్తాడేమోనని భయం వేసిందండి. మీరేమైనా తిన్నారా? మీరు వస్తే కలిసి తినాలని టిఫిన్ కూడా తెచ్చిపెట్టాను. ఏంటి నన్ను ఖచ్చితంగా గెంటేస్తారని ఫిక్స్ అయ్యారా? ఏముంది? మీరు తీసుకురావడానికి వెళ్ళినప్పుడే మీ అన్నయ్య వచ్చినట్టున్నాడు. లేదంటే మీకు ఇంత అవమానం జరగనిచ్చేవాడిని కాదు. ప్రశాంతంగా తినండి. ఇప్పుడు నేనేం చేయాలి? మీ వదిన గారికి ఫోన్ చేయండి అంటే ఫోన్ చేస్తుంది. వదినా మహా ఎక్కడున్నావు? మీ ఆయన వచ్చి మీ ఇంట్లో నుంచి గెంటేశాడు. మీ అన్నయ్య అక్కడికి వస్తాడని నేను ఊహించలేదు మహా. మా ఇంట్లో నేను ఉంచినందుకు మీ అన్నయ్య ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అత్తయ్య మావయ్య కూడా నా మీద కోపంగానే ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయే విషయం నాకు తెలుసు అనుకుంటున్నారు. తెలియదని చెప్తున్నా ఎవరు నమ్మడం లేదు. సారీ వదినా, నా వల్ల నీకు మాట వచ్చింది. అది ఇప్పుడు చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. నా సంగతి తెలిసి నువ్వు మావయ్యని చూడాలంటే మాత్రం వీలు కాదు. అత్తయ్య మావయ్య చాలా స్ట్రిక్ట్ గా నువ్వు రానుకోకూడదు అంటున్నారు. తెలుసు, అర్థమైంది. నేను చచ్చిపోయాను కదా, చచ్చిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళ దగ్గరికి ఎలా వస్తారు? మహా పర్వాలేదు వదినా, నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? చెప్పాను కదా, మాట్లాడుతున్నారు కానీ మత్తుగా మగతగా ఉంటున్నారు. 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు. మావయ్య గారు పూర్తిగా కోలుకునేదాకా మళ్ళీ వచ్చే ప్రయత్నం మాత్రం చేయమగు. పరిస్థితి చూసి నేనే నీకు కాల్ చేస్తాను. నువ్వు మాత్రం కాల్ చేయొద్దు. తప్పదనుకుంటే మాత్రం మెసేజ్ చేయి, సరేనా? ఈ నంబర్కి నేను మీ నాన్నగారి జైలు తీసి పంపిస్తాను, సరేనా? థ్యాంక్స్ వదినా, నువ్వు జాగ్రత్త మహా. లేదట, మాట్లాడుతున్నారు కదా, నేను చూడడానికి రాకూడదట. వాళ్ళని ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయదు, నాతో పాటు మళ్ళీ మా ఇంటికి రండి. మీరు కోరుకున్నట్టే మీ గోల్ మీరు చూసుకోండి. మీరు అనుకున్నది సాధించాక మళ్ళీ వాళ్ళే మీకోసం వస్తారు. ఇక్కడైతే ఇంటికి రానివ్వరు, ఇంకొకరింట్లో ఉండనివ్వరు. అంతే నాతో రండి. ఇంకేం చేస్తాను? ఎక్కడికి వెళ్తాను? ఇంకో అవకాశమే మిగలేదు కదా. అదండి, మీ ఇంటికి వెళ్దాం. తను వెళ్ళిపోమనగానే వెళ్ళకుండా ఇక్కడ ఉండడం మంచిదైంది. ఇప్పుడు తనతోనే ఊరికి వెళ్తున్నాను. అమ్మయ్య మంచిదైంది ఇది అని అనేసరికి ఇక్కడ మహా ఏం ఆలోచిస్తున్నారు? ఈ ఊరే నన్ను పొమ్మంటుంది, ఇంకేం చేస్తాం పదండి అని కారులో బయలుదేరగా ఇక్కడ మాధవ కన్నా ఇద్దరు కలిసి ఊర్లో కొంతమందిని పిలుస్తారు. ఈరోజు ఈవినింగ్ మా చక్రిది రిసెప్షన్ ఉంది రండి అంటే అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుందంటే వస్తుందని చెప్తున్నారు. రేపటి ప్రోమో ఏంటో కూడా చూద్దాం. తీసుకోండి మీ మ్యారేజ్ సర్టిఫికేట్. మీకు పెళ్ళైంది అనడానికి ఆధారం ఇదే. మీకు ముందు తెలుసు మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారని. రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇద్దరం సంతకం పెట్టాను. నేను ఎప్పుడు సంతకం పెట్టానో నాకే తెలియడం లేదు. ఇవన్నీ మీకు ముందు తెలిసినట్టు నాకు ఇప్పుడు అనుమానంగా అనిపిస్తుంది. రేపేం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.